హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ ఏ టైం నేను మళ్ళీ వీడియోస్ అనేవి స్టార్ట్ చేశానండి. సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 2 మంత్స్ వరకు అయితే నేను నార్మల్ కాలేకపోయాను. ఇప్పుడు నేను కొంచెం బెటర్ అయ్యానండి. సో నా రొటీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఎప్పటిలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నుంచి అయితే వీడియోస్ కంప్లీట్గా పెడదామని డిసైడ్ అయ్యానండి. ఇంకా మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇక్కడ ఇంకా కర్రీ కోసం పప్పు ఆల్రెడీ నానబెట్టానండి. అలాగే రైస్ కూడా కడిగేసి నానబెట్టేశాను. ఇంకా కూరగాయలు అయితే ఏం లేవండి. నిన్నే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చాను. ఇంకా అమ్మ గోంగూర ఇచ్చారు. సరే ఇంకా పప్పు గోంగూర చేసేద్దాం అన్నట్టుగా పప్పు అయితే నానబెట్టానండి. ఇంకొక పక్కన అయితే రైస్ కూడా పెట్టేస్తాను. రెండు కుక్ అవుతూ ఉంటాయి. మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి నియర్గా 11:30 అట్లా అవుతుందన్నమాట. ఇంకా చెప్పాను కదండి, నా రొటీన్ అనేది ఫుల్గా చేంజ్ చేసుకున్నాను. ఎందుకు అంటే హెల్త్ అనేది అస్సలు సపోర్ట్ చేయట్లేదండి. ఫస్ట్లో ఉన్నంత ఎనర్జీగా ఇప్పుడు ఉండట్లేదు. బికాజ్ ఆఫ్ అందరికీ తెలిసిందే, మనకి కంటి నిండా నిద్ర లేకపోతే ఇంకా హెల్త్ అనేది అస్సలు బాగోదు కదా. సో ఆ విషయాన్ని నేను చాలా లేట్గా రికగ్నైజ్ చేశాను. అందుకే ఇంకా ఇలా కాదు, రొటీన్ మనం చేంజ్ చేసుకుంటేనే ఫర్దర్గా నేను సర్వైవ్ అవ్వగలుగుతాను అన్న స్టేజ్కి వచ్చేసాను. ఇంతకు ముందులా కాదండి. ఇప్పుడైతే నేను కంటిన్యూస్గా ఇంకా నేను నైట్ ఎంత లేట్ అయినా కానీ అట్లీస్ట్ 6 అవర్స్ నిద్ర ఉండేటట్టు అయితే చూసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఇంకా 9 గంటలకి 8:30కి కూడా నిద్ర లేస్తున్నాను. అనుకోవచ్చు అంతా లేచి మళ్ళీ తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకోవచ్చు కదా అని. బట్ నాకైతే అలా కుదరట్లేదండి. ఇంకా అలా నిద్ర పొద్దునే లేవడం మళ్ళీ నిద్ర లేకపోవడం వల్ల ఇంకా సిక్ అయిపోతున్నాను. అందుకే ఇంకా చాలా లేట్గానే నిద్రలేస్తున్నాను. ఇంకా పప్పు ముందుగా నానబెట్టేసుకున్నాను కదండి, అందుకే తొందరగా పొంగు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంకా రైస్ అయితే ఇంకా పొంగు రాలేదు. ఇది ఇంకా ఒక 30% వరకు కుక్ అయిపోయింది. ఇంకా 70% అలా కుక్ అయిన తర్వాత ఇందులోనే నేను ఇంకా గోంగూర కూడా వేసి కుక్ చేసేస్తాను. వంట అయితే సింపుల్గానే చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా రొటీన్ చేంజ్ చేసుకోవాలి, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి ఫుల్గా డిసైడ్ అయిపోయాను. ఇంక అందుకే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా హాట్ వాటర్ తాగిన 40 మినిట్స్ తర్వాత ఇలాగ రాగి జావ అయితే తాగుతున్నాను. మా హస్బెండ్ అంటున్నారు, ఇవాళ అమావాస్య పౌర్ణమి మళ్ళీ నువ్వు జావ కాసేవని చెప్పేసి. వాళ్ళకి తెలియదండి మనం ఎన్ని స్ట్రగుల్ అవుతామో. నాకు అన్నీ చేయాలని ఉంటుంది, బట్ ఒక పక్కన బాడీ సహకరించాలి, అలాగే మనకి మైండ్ కూడా రిలాక్సేషన్గా ఉంటే ఏమైనా చేయగలుగుతాం కదా. ఇంక ఇక్కడైతే రైస్ ఉడికిపోయిందండి. ఇంకా ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా, అందుకే మీకు సరిగా చూపించలేకపోతున్నాను. ట్రైపాడ్ ఎక్కడో పెట్టేశాను, 2 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా. ఇంకా అన్నం అయితే వార్చేసానండి. ఇంకా పప్పు కూడా ఆల్మోస్ట్ 75% కుక్ అయిపోయింది. ఇంక ఇందులో గోంగూర వేస్తున్నాను. ఈ గోంగూర ఆల్రెడీ ఇంట్లో శుభ్రంగా క్లీన్ చేసి అమ్మ ఇలాగా చేసి ఇచ్చారండి. ఇంకా నేను కుక్ చేసే ముందు ఒకసారి శుభ్రంగా వాష్ చేస్తున్నాను. ఇది నాకు పప్పు గోంగూర అంటే చాలా ఇష్టం. మెయిన్గా పుల్ల గోంగూర అంటే బాగా ఇష్టం అనమాట. ఇది మాకు ఫ్రీగా ఏం రావండి. అయితే విలేజెస్లో మనకి సిటీలో ఉన్నంత కాస్ట్ కాకుండా కొంచెం ఫ్రెష్గా మనకి దొరుకుతాయి, తక్కువ కాస్ట్కి అనమాట. ఇంకా అందుకే నేను ఆకుకూరలు అనేవి మోస్ట్లీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను. సమ్టైమ్స్ మాకు ఫ్రీగా కూడా వస్తాయిలేండి. మన పొలం పక్కన అలాగా వేసిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఇస్తారు. ఇంక ఇలాగా కొంచెం గోంగూర అయితే ఉంచాను, ఏమైనా దేనిలోకైనా వేసుకుందాం అని చెప్పేసి. మా ఇద్దరికైతే ఇది ఎక్కువైపోతుంది కదా. ఇంకా గోంగూర కూడా వేసేసి ఇంకొక 15 నిమిషాలు అలాగా ఉడకబెట్టేస్తే పప్పు అయితే అయిపోతుందండి. ఇంకా దీనిలో కాంబినేషన్గా మా హస్బెండ్ అయితే పొటాటో ఫ్రై చేయమన్నారు. ఇంక ఇంట్లో పొటాటోస్ ఉన్నాయి, ఇంకా అవి కూడా ఫ్రై చేసేస్తాను. ఇంతకీ నన్ను రెగ్యులర్గా ఫాలో చేసే వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ని మిస్ అయ్యారు లేదో కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారులేండి, తక్కువ మందే ఉంటారు. అందులో 1-2 అయినా కూడా నా వీడియోస్ ఏమైనా మిస్ అయ్యారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పేసి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా చేద్దామని అనుకున్నప్పుడే ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా లైఫ్లో. అంటే నేను ఈ వీడియోస్ విషయంలోనే కాదు, ఏదైనా చెప్తున్నాను. ఏదైనా రేపటి నుంచి మనం ఎలా ఉందాము అని అనుకోగానే ఈరోజు నైట్ నుంచే మనకి దానికి ఆటంకం మొదలైపోతుంది. మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ మోస్ట్లీ నాకైతే అలాగే ఉంటుందండి. ఏదైనా బాగా చేద్దాము, ఇదిలా చేద్దాం అనుకున్నప్పుడే ఆ రోజే ఆ నిమిషమే దానికి అడ్డుపుల్ల వచ్చేస్తుంది అనమాట. ఇంకా సాయంత్రం అయితే ఇలాగా బాబాగారు గుడికి అయితే వచ్చామండి. ఇంకా వినాయక చవితి రోజు అనమాట. ఇంతకే మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా గుడి నుంచి వచ్చేసిన తర్వాత మాకు గ్లో గార్డెన్ ఉంది కదండి రాజమండ్రిలో, మేమైతే ఇప్పటివరకు విజిట్ చేయలేదు. అది స్టార్ట్ చేస్తే నియర్గా 7 మంత్స్ 8 మంత్స్ అట్లా అయిపోతుంది. ఇంకా ఈరోజు వెళ్దాం అన్నట్టుగా వచ్చాము.
బాగానే ఉందండి. అయితే దీనిలో మనకి ఆడుకోవడానికి ఏం లేదు కానీ ఇలా గ్లో అంటే లైటింగ్స్ అనమాట, ఎల్ఈడి లైట్స్ అన్నీ పెట్టేసి మంచి అలాగా పీస్ఫుల్గా ఉంది. పోనీ దీని దగ్గర ఏమైనా ఫొటోస్ అవి తీసుకుందామన్నా ఆ లైటింగ్కి మనకి పిక్చర్స్ ఏమంత క్లారిటీ లేవు. మేబీ ఐఫోన్లో అలా వస్తాయేమో. ఇంకా మీకు వీడియోలో చూపిస్తుంటే కొంచెం క్లమ్జీగా ఉంది కానీ డైరెక్ట్గా చాలా పీస్ఫుల్గా ఉంది. మనం వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇంక ఇవైతే మా వినాయక చవితి పిక్స్ అండి. అండ్ మీరు వినాయక చవితి అలాగే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కూడా కింద కమెంట్ చేయండి. మేమైతే మాకు ఉన్నంతలో బాగా చేసుకున్నాం. అండ్ ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. నెక్స్ట్ కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.